Hi friends, welcome to Manvi's World. Today we are going to cook egg noodles. దీనికి ఫస్ట్ మనం నూడిల్స్ని బాయిల్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి వేసి కాసేపు అందులో కొంచెం సాల్ట్ వేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చికి ఆ సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 గార్లిక్ అంటే వెల్లుల్లిని చిన్నగా తురుముకొని వేసేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి. అలాగే పోపులోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ వద్దనిపిస్తే ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసేసాము కదా, అందుకోసమని. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్. మనం చేసేది ఎగ్ నూడిల్స్ కాబట్టి 1 ఎగ్ వేసేసుకోండి ఇందులో. మంచిగా ఆమ్లెట్ లాగా కుక్ చేసేసుకుందాం. ఇలా ఎగ్ వేసిన తర్వాత కాసేపు కుక్ అయ్యే వరకు మనము ఒక మూత పెట్టేసి పక్కకు ఉంచేద్దాం. ఇలాగే ఇలా మనం మూత పెట్టేసుకోవాలి కాసేపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే, ఎందుకంటే పచ్చివాసన పోతుంది కదా, అందుకోసం అని వేసేసుకొని ఇప్పుడు కొంచెం కలిపేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉంటుంటే మనకి ఇలా వస్తుంది. మీకు ఇలా వద్దనుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగచ్చు. తర్వాత మనం మూత పెట్టేసుకొని 1 నిమిషం ఆగుదాము. ఇప్పుడు మనం ఇందులో బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా నూడిల్స్, అది వేసేసుకోవాలి. కొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ వేసేసుకున్నాం కదా, ఆ ఎగ్ని నూడిల్స్ని బాగా కలుపుకోవాలి.